పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలు విడిచిపెడతామని ప్రకటించింది. ఆయుధ విరమణ పైన తేదీని కూడా ప్రకటించారు మావోయిస్టులు. జనవరి 1 నుంచి సాయుధ విరమణ చేస్తామని ప్రకటించారు మావోయిస్ట్ సంబంధించిన నేతలు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఇప్పుడు లేఖ విడుదలైంది. మరోవైపు మావోయిస్టు కీలక నేత దేవ్జీ కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. దేవ్జీని పట్టుకునేందుకు అడవుల్లో విస్తృతంగా కుంభింగ్ కొనసాగుతోంది. ఒకవైపు ఆయుధాలు విరమిస్తామని చెప్తూనే వారంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ భయం అంతా కూడా దేవ్జీ. ఇప్పుడు కేంద్ర కమిటీలో కీలకమైన నాయకుడుగా ఉన్నటువంటి దేవ్జీ ఆ పార్టీకి ఒక పెద్దన్న కాబోతున్నాడు, పెద్దన్న పాత్ర పోషించబోతున్నాడు. అంతలోనే పోలీసులు ఆయన గురించి కూమింగ్ చేయడం, ఆయన గురించి వేటాడడం, ఆయన గురించి అడవుల్లో జల్లెడ పట్టడంతో మావోయిస్ట్ పార్టీలో ఒక ఆందోళన వ్యక్తమైంది. అనంత్ పేరుతో విడుదలైనటువంటి ఈ లేఖలో మేము జనవరి 1 నుంచి సాయుధ విరమణ చేస్తామని ప్రకటించారు. 1వ తేదీ నుంచి మేము ఆయుధాలు విడిచిపెడతామని చెప్తున్నారు. సో ప్రెసెంట్ మావోయిస్టులకు సంబంధించి ఆ లేఖను మీరు రైట్ సైడ్ చూస్తూ ఉన్నారు. అక్కడ అది హిందీలో ఉంది. ఎంఎంసీ పేరిట వచ్చినటువంటి లేఖ ఇది. సో ప్రెసెంట్ మావోయిస్టుల నుంచి ఆయుధాలను వదిలేస్తామనేటువంటి ఈ ప్రకటన పెద్ద ఎత్తున అందరినీ కూడా ఒక్కసారిగా, అంటే ముఖ్యంగా పోలీసులు ఒక్కసారిగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆయుధాలు ఒడిచిపెడతారు సరే, కానీ తదుపరి కార్యాచరణ ఏంటి? లొంగిపోతారా లేదా చర్చలు జరుపుతారా? లేదా డిమాండ్స్ ఏంటనేది ముందు పెట్టే ప్రయత్నం చేస్తారా? చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎంఎంసీ జోన్ ప్రతినిధిగా అనంత్ పేరుతో ఈ లేఖ విడుదల కావడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. మావోయిస్టులు ఆయుధాలను వదిలేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా అటు మావోయిస్ట్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది. సో గతంలో కూడా సోను పేరిట వచ్చినటువంటి ఒక లేఖ పైన దాన్ని తప్పుపడుతూ మావోయిస్ట్ నేతలు కొంత ఆగ్రహం వెలుగెత్తారు. తర్వాత మరో లేఖ కూడా విడుదలైంది. మరి ఇప్పుడు విడుదలైనటువంటి ఈ లేఖన నిజమేనా లేదా ఇది తప్పుడు లేఖన తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. రైట్ ఉదయ్, మావోయిస్టు నేత ఎంఎంసీ జోన్ నుంచి అనంత్ పేరుతో ఒక లేఖ వచ్చింది. అది కంప్లీట్ గా హిందీలో ఉంది. సో దాంట్లో జనవరి 1 నుంచి మేము ఆయుధాలను వదిలేస్తామని ప్రకటన చేశారు. సో ఆయుధాలను వదిలేస్తారు సరే, తర్వాత కార్యాచరణ ఏంటి? లొంగుబాటు గురవుతారా లేదా చర్చలు జరుపుతారా? ఆ చర్చకి పోలీసులు సిద్ధంగా ఉంటారా? ఏంటి క్వశ్చన్ మార్క్ గా నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది? మావోయిస్టు పార్టీ సంచలనమైనటువంటి లేఖను విడుదల చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ప్రతినిధిగా ఉన్నటువంటి అనంత్ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఈ లేఖలో స్పష్టమైనటువంటి అంశం ఒకే ఎజెండాను కూడా మావోయిస్టు పార్టీ వ్యక్తం చేసింది. సరిగ్గా 2 రోజుల ముందే అనంత్ పేరిట ఒక లేఖ కూడా విడుదలైంది. అందులో ప్రధానంగా తాము పూర్తిగా సాయుధ విరమణకు కట్టుబడి ఉన్నాం, అయితే అది తాత్కాలికమైనప్పటికీ తాము సామూహికంగా లొంగుబాటుకు గురవుతున్నట్టు స్పష్టమైనటువంటి అంశాన్ని ఉటంకించింది. అయితే రాబోయే తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రతినిధి అనంత్ గతంలో విడుదల లేఖలు ఆ అంశాన్ని పేర్కొన్నారు. అయితే సరిగ్గా గత కొద్దిసేపటి క్రితం మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో జనవరి 1, 2026 నాడు పూర్తిగా మావోయిస్ట్ అంతా కూడా ఆయుధ విరమణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే జనవరి 1 నుంచి పూర్తిగా ఆయుధాన్ని వదిలేసి పూర్తిగా జనవరి 7 వస్తామని చెప్పి పునరావాసం కల్పించే ప్రభుత్వం ఏదైతే ఉందో అది తమకు పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించిన హామీలు ఇస్తే ఆ ప్రభుత్వం తాము పూర్తిగా సామూహికంగా లొంగిపోతామని కూడా మావోయిస్టు పార్టీ ఎన్నికలు స్పష్టంగా పేర్కొంది. ప్రధానంగా మావోయిస్టులు ఎప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థలో భాగంగా పూర్తిగా సంభాషించుకునేటువంటి ఒక ఫ్రీక్వెన్సీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రధానంగా ఆ ఫ్రీక్వెన్సీ ఆధారంగా మావోయిస్టులు అందరూ కూడా కమ్యూనికేట్ అవ్వాలని జనవరి 1 ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్యలో మనం అందరం కలిసి పూర్తిగా సామూహికంగా లొంగిపోతామని, ఒక్కొక్కరిగా లొంగిపోతూ అభద్రత భావకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని, సామూహికంగా లొంగిపోతే ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి పునరావాసం కావచ్చు, భద్రత కూడా లభించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ సోను దాదా కావచ్చు, ఆచరణ అలియాస్ రూపేష్ లొంగుబాటు మార్గంలో ఏ విధానాన్ని అనుసరించారో అదే విధానాన్ని కూడా తాము అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా మావోయిస్టు ప్రతినిధి అనంత్ ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దుప్ప తిరుపతిలో దీనికి సంబంధించిన ఎటువంటి అంశానికి ఉటంకించలేదు. సేపటి క్రితం దండకార్య స్పెషల్ రీజనల్ కమిటీ తేలిక మావోయిస్టు పార్టీ ఒక సంచలనటువంటి లేఖను విడుదలచేసింది. ఆ లేఖలో స్పష్టంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి తిరుపతి అలియాస్ వేదితో పాటు మొత్తం 50 మంది మావోయిస్టు భద్రతా బలగా అదుపులో ఉన్న ఒక లేఖ విడుదలైంది. అయితే ఆ లేఖ విడుదలైనటువంటి కొన్ని గంటలకే 3 రాష్ట్రాల ప్రతినిధి అనంత్ తెలిపై వెళ్ళినటువంటి ఈ లేఖ కొంత ప్రతిష్టంభన నెలకొల్పుతుందని చెప్పుకోవాలి. కొంత
కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా లాస్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీలో వరుస లేఖలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవైపు మావోయిస్టు పార్టీ 3 రాష్ట్రాల ప్రతినిధి అనంత పేరుతో ఒక లేఖ విడుదలైతే మరోవైపు దంపతుల స్పెషల్ పేరిట ఇంకొక లేఖ విడుదలైంది. గతంలో సిగ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒకే లేఖ విడుదలైంది. ప్రస్తుతం ఈ లేఖ నిజంగా వాస్తవ లేఖలు నిజంగా పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు లేదంటే పార్టీ రీజనల్ కమిటీ ఆదేశాల మేరకు ఈ లేఖలు విడుదలవుతున్నాయా, లేదంటే వ్యూహాత్మకమైనటువంటి యుద్ధంలో భాగంగా భద్రతా బలగాలు లేదా అటు మావోయిస్టు పార్టీ శత్రువుగా భావించే వ్యక్తులు వ్యవస్థలు సంస్థల ద్వారా ఈ లేఖలు విడుదలవుతున్నాయనే అంశం కమిటీ ఒక క్లారిటీ అయితే ఆయుధాలు వదిలేసి లొంగిపోతామని చెప్తున్నారా, లేదంటే తదుపరి కార్యాచరణ గురించి దానిపైన క్లారిటీ ఉందా, చర్చల కోసం అడుగుతున్నారా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో నిజంగా సాయుధ సంస్థను అనుసరించే పరిస్థితి ప్రస్తుతం అడవుల్లో లేదని దండకరణ వ్యాప్తంగా ఆపరేషన్ ప్రజారం వల్ల తీవ్రమైనటువంటి నిర్బంధాలు మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటుందని కేవలం తాత్కాలిక సాయుధ విరమణలో భాగంగానే సామూహికంగా లొంగిపోదామని ప్రస్తుతం 3 రాష్ట్రాల ప్రతినిధులైనటువంటి అనంత్ మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇదే విధానాన్ని అనుసరించి లొంగిపోయారని ప్రస్తుతం ఆ బాటలోనే తామంతా కూడా కలిసి ప్రయాణిస్తున్నామని విప్లవానికి ఇదే ఆఖరి రోజు, ఇది అంతం కాదని ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ విప్లవం పునరుద్ధరించబడుతుందని చెప్పి మావోయిస్టు పార్టీ నేత అనంత్ అయితే స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ కోడ్ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థలో రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చాలా కీలకంగా ఉంటుంది. వాటి పార్టీల ద్వారానే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కొంత కమ్యూనికేషన్ ను పునరుద్ధరించుకున్నటువంటి దశలో ప్రస్తుతం మావోయిస్టు నేత అనంత్ ఇచ్చినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ అది కూడా బహిరంగ ప్రకటన గతంలో ఇచ్చినటువంటి లేఖలను గమనిస్తే కరెక్ట్ గా తాను విభజించినటువంటి లేఖ కావచ్చు, తను విభజించినటువంటి అంశాన్ని అభిప్రాయాలను అటు భారత ప్రభుత్వం కావచ్చు 3 రాష్ట్రాల ప్రతినిధులు కూడా బహిరంగంగా ప్రచారం చేయాలని కూడా ఆయా ప్రభుత్వాలని మావోయిస్టు నేత అనంత్ కోరినటువంటి ఆ కోరికలు కావచ్చు, ప్రతిపాదన కావచ్చు 3 రాష్ట్రాలు గౌరవించాలి, దానికి స్పందించాయి. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఆయా స్వయంగా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి విజయ్ అనే తన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తన సామాజిక మాధ్యమాల వేదికగా అనంతించినటువంటి లేఖలు కావచ్చు, ఆయన విధించినటువంటి ఆడియోని పోస్ట్ చేయడం దీనికి నిదర్శనంగా మనం భావించాలి. సో మావోయిస్టు పార్టీ మీద అనంత్ ఇచ్చినటువంటి లేఖకు అభిప్రాయాలకు అటు ప్రభుత్వాలకు స్పందిస్తున్నాయని చెప్పుకోవాలంటే ఇది వ్యూహాత్మక యుద్ధంలో కూడా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా కోల్పోయినటువంటి దశలో పూర్తిగా ఒకవైపు 2026 మార్చి 28 కల్లా ఒక డిజైన్ ప్రకటించుకొని కేంద్ర హోంశాఖ, కేంద్ర పార్లమెంటరీ బలగాలను దండకాన్ని వ్యాప్తంగా విస్తృతం చేసి సత్యం కొలింగ్ ఆపరేషన్ చేసినటువంటి దశలో ఒక మావోయిస్టు మీద అనంత సామూహికంగా లొంగిపోదామంటూ మావోయిస్టు పార్టీ క్యాడర్ ఇచ్చినటువంటి పీపుల్ ఏ విధంగా చూడాలనే అంశం చర్చ జరుగుతుంది. మావోయిస్టు సానుభూతులు మాత్రం అసలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి 3 రాష్ట్రాల కమిటీ అంటే ఏది లేదంటూ స్వయంగా బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి సానుభూతి పనిచేస్తున్న విధంగా ఇది ఒక ఫేక్ లేఖ లేదంటే నిజంగా అటు విధమైనటువంటి లేఖ నిజంగా వాస్తవం అనే అంశం సంబంధించి ఇంకా క్లారిటీ రావాలని దీనిపై మావోయిస్టు పార్టీ కమిటీని స్పందించాల్సి ఉంటుంది మనోజ్. థ్యాంక్ యూ ఉదయ్. సో మావోయిస్టులు ఆయుధాలను వదిలేస్తామనేటువంటి మాటని మరోసారి చెప్పుకుంటున్నారు. జనవరి 1 నుంచి ఎంఎంసీ అనంత్ పేరిట, ఎంఎంసీ జోన్ అనంత్ పేరిట లేఖ వచ్చింది. జనవరి 1 నుంచి ఆయుధాలను వదిలేస్తామని చెప్తున్నారు. మరి సామూహికంగా లొంగిపోతారా, అంతా కలిసి లొంగిపోతారా, లేదా ఆ తదుపరి ఏమైనా యాక్షన్ ఉంటుందా చూడాల్సిన అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ లేఖలో వాస్తవం ఎంత అనేది ఇంకా చూడాల్సిన అవసరం అవుతుంది. లేదంటే ఇదొక వ్యూహం కూడా అయి ఉండొచ్చు. సో అంటే పోలీసులని కొంత వాళ్ళు చేసినటువంటి కూంబింగ్ మొత్తాన్ని కొంత కంట్రోల్ చేయడం కోసం మేము వదిలేస్తామన్న రకంగా ఒక ఆలోచనకు భాగంగా వ్యూహం కూడా ఉండొచ్చు అనే రకంగా అనుమానం వ్యక్తమవుతోంది. మరి అనంత్ విడుదల చేసిన ఈ లేఖ పైన పోలీసులు ఎటువంటి రియాక్షన్ ఇస్తారు, ఆ తర్వాత ఎప్పుడు లొంగిపోతారు ఏంటనే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ దేవ్జీ పైన కూడా కన్ను వేశారు పోలీసులు. డేగ కన్నుతో దేవ్జీని కూడా వేటాడుతున్నారు. దేవ్జీ ఎక్కడున్నారనే దానిపైన జల్లెడ పడుతూ ఉన్నారు. అటవీల మొత్తాన్ని కూడా వారు తిరుగుతూ జల్లెడ పడుతూ ఉన్నారు. ఆయన్ని పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ కొనసాగుతోంది. సో మావోయిస్టులు ఆయుధాలను వదలడం పైన మీ అభిప్రాయం ఏంటి? మావోయిస్టులు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి సమాజంలో కలిసిపోవాలని మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.